గిరిజన ద్రోహులుగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు. పాడేరు నియోజకవర్గంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో బాక్సైట్ తవ్వకాలకు మైనింగ్ దొంగలు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి నాయకులు బాక్సైట్ గనులు తవ్వుకుపోవటానికి గుట్టుగా పావులు కదుపుతున్నారన్నారు. ఇందులో భాగంగానే బాక్సైట్ తవ్వకాలకు వందలాదిగా అప్లికేషన్లు దాఖలయ్యాయన్నారు. గిరిజన ప్రాంతమంతా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉందన్న కారణంతో కూటమి ప్రభుత్వం గిరిజనులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు దుయ్యబట్టారు. సుమారుగా 430 అప్లికేషన్లు ఈ మైనింగ్ విషయంపై అప్లికేషన్లు ఉన్నాయి. దయచేసి గనుల శాఖ పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేంద్ర మంత్రికి లేఖ రాయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అంటే గిరిజన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని అక్కస్తోనే మీరు ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం. ఈరోజు అంటే మీకు ఓట్లు వేయకపోతే, గిరిజన ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తే మీకు ఒక రకమైనటువంటి అక్కసు, అంటే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళు ఏ రకంగా పోయినా పర్వాలేదు అనే ఒక దురుద్దేశంతో మీరు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మా బాక్సైట్ నిక్షేపాలు ఉన్నటువంటి కొండల మీద మీరు పడతారా అని అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు దయచేసి మీ ఆలోచన ఏంటి, మీ వైఖరి ఏంటి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.